నేచర్ మంత్ర గురించి అందరికీ తెలిసిందే. నేచర్ మంత్ర ఫుడ్ ఫాలో అయ్యి చాలామంది తమ హెల్త్ ఇష్యూస్ని తగ్గించుకున్నారని మీడియా ముందుకు వచ్చి చెప్పారు, సుమన్ టీవీలో చెప్పారు. అయితే దీనిపై చాలామందికి డౌట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు స్టూడియోలో ఉన్నారు నేచర్ మంత్ర ఫౌండర్ ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు నమస్తే అండి. ఈరోజు మిమ్మల్ని ఎందుకు పిలిపించామంటే కాల్స్ వస్తున్నాయి. సో కొంతమంది కాలర్స్తో మీరు మాట్లాడగలరా? ఒక కాలర్తో మాట్లాడదాం, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఏంటో తెలుసుకుందాం. మీరు క్యూర్ చేయగలరో లేదో చెప్పండి. ఓకే. హలో హలో, మీ పేరు చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు ఎక్కడి నుండి చేస్తున్నారు, ఎక్కడ ఉంటారు? నేను విజయవాడ అండి. విజయవాడ. నేచర్ మంత్ర గురించి తెలుసు కదండి మీకు? అది యాడ్స్ చూస్తున్నానండి, కొంతమంది బాగా రియాక్ట్ అవటం అదంతా చూసి కొంచెం హోప్ కలిగింది. బట్ అయినా నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అది ఎంత మటుకు నిజమో చాలా చూస్తున్నాం కదా. ఇది చేయండి, అది చేయండి, ఇది తాగండి, అది తాగండి, అన్ని షుగర్ ని మేము క్యూర్ చేసేస్తాము, ఇది చేస్తాం, అది చేస్తాం. నాకు షుగర్ ఒక 1 year బిఫోర్ వచ్చిందండి. ఓకే. ఇప్పుడు స్టూడియోలో నేచర్ మంత్ర ఫౌండర్ ప్రభాకర్ గారు కూడా ఉన్నారండి, ఆయన కూడా వింటున్నారు. మీకు ఇక్కడే సొల్యూషన్ దొరుకుతుంది. ఓకే ఓకే మ్యామ్. చెప్పండి అండి. సార్ నాకు ఒక 1 year బిఫోర్ షుగర్ వచ్చిందండి. యాక్చువల్ గా షుగర్ జెనెటికల్ గా అంటారు కదా. మా నాన్నగారికి ఉండింది, ఒక 30 years ఉండింది. ఆయన మా కళ్ళ ముందే ఆయన చాలా ఇబ్బంది పడటం మేము చూసాము. టాబ్లెట్లు 2 పూట్ల టాబ్లెట్లు వేసుకోవటము, స్వీట్స్ తినకుండా, మ్యాంగోస్ తినకుండా, చేదు కాఫీ తాగుతూ చాలా ఇబ్బంది పడ్డారు పాపం. అయితే మా ఇంట్లో మిగతా 3 కూడా పిల్లలకి వచ్చింది. మా అన్నయ్యకి, సిస్టర్స్ కి, అందరికి వచ్చింది. నేను లాస్ట్ అన్నమాట. నేను కొంచెం ఊబకాయంగా ఉండను, సన్నగా ఉంటాను, నాకు రాదులే, నేను కొంచెం యాక్టివ్ గా ఉంటాను కాబట్టి నాకు షుగర్ రాదులే అనుకుంటూ ఉండేవాడిని. అందరికి వచ్చింది, నిజంగా నాకు రాలేదు. కానీ లాస్ట్ ఇయర్ 1 year బిఫోర్ మాత్రం నాకు సిమ్టమ్స్ కొన్ని కనపడ్డాయి. షుగర్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అన్నట్టుగా ఈ అరికాళ్ళు మంటలుగా ఉండటం, బాగా యూరినల్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోవటం, చాలా అర్జెంట్ గా వెళ్లాల్సి రావటం. అంటే మీ నాన్నగారు ఇబ్బంది పడేది మీరు చూసారు కాబట్టి మీకు టెస్ట్ చేయించుకోవాలన్న భయం వేసింది. అవునండి, నాకు ఎందుకంటే వన్స్ ఉంది అంటే ఇంకా లైఫ్ లాంగ్ మనం బతికున్నంత కాలం షుగర్ మనతో ట్రావెల్ చేస్తుంది అనేది నేను ఎప్పటి నుంచో వింటున్న మాట. అంటే ఇప్పుడు ఒకటి కదండి, ప్యానిక్ అయిపోతాం చూయించుకోకపోతే ఎంత నష్టం బాడీలో జరిగేది మనకు అర్థం కాదుగా. తప్పదు, అది ఏదో ఒక క్షణం చూయించుకోక తప్పదు. అయితే మీకు ఇక్కడ ఒకటి చెప్తానండి. ఈ నేచర్ మంత్రాలు, ఈ విధానాల వలన మీకు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అందులో ఒకవేళ కనుక మీరు డిప్రెషన్లోకి అట్లాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయిన, షుగర్ అంటే అందరూ అదే పరిస్థితి ఉందండి. తెలిసిందంటే 2-3 రోజులు, ఒక వారం రోజులు మనుషులే కాలేకుండా పరిస్థితిలో ఉంటాయి. కానీ ఇప్పుడు అట్లా లేదు ఇక్కడ. అవునవును, చాలా మంది అల్టిమేట్ గా చేయించుకుంటే ఉంది, షుగర్ ఉందని తెలిసింది, టాబ్లెట్స్ వాడుతున్నాను దానికి తగినట్టుగా. ఇప్పుడు శ్రీనివాస్ గారు, మీకు ఇప్పుడు ప్రెసెంట్ షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి? అంటే ఫాస్టింగ్ వచ్చి 220 ఉంటుందండి. పోస్ట్ లంచ్ వచ్చి 300, అలాగా మోడరేట్ 310, 320 అలా ఉంటుంది. HbA1c అది యావరేజ్ మీద 10 points దాడుతుందండి. అయితే ఇప్పుడు మీకు ఈ లెవెల్స్ మీకు కొంచెం ఎక్కువ చూపిస్తున్నాయండి, కొంచెం కాదు బాగానే ఎక్కువ చూపిస్తున్నాయి. అదే డాక్టర్ అన్నారు, ముందు మీరు ఇన్సులిన్ కి వెళ్లాల్సి రావచ్చేమో, మీరు జాగ్రత్తగా కేర్ తీసుకోవాలని చాలా భయపెట్టారు. యాక్చువల్లీ నా ఏజ్ వచ్చి 40 అండి, 43 అండి. శ్రీనివాస్ గారు, అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడాల్సిన అవసరమే లేదండి. ఎందుకంటే మీకు సంవత్సరాల తరబడి లేదు. అది ఒక 10 years లేకపోతే 15 years ఇలా ఉంటారు ఎక్కువ మంది. మీకు అలా లేదు, 1 year ఉంది. మీకు వచ్చి 1 year అయింది. మళ్ళీ దాని తర్వాత ఇంకోటి ఏంటంటే మీకు ఏజ్ చాలా తక్కువ ఉంది. ఇదే ఒక 60-70 ఉంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది, దానికి కొంచెం ఆలోచించాల్సి వచ్చింది. కానీ మీది చాలా మిడిల్ ఏజ్లో ఉన్నారు, మీకు తక్కువ టైం అయింది వచ్చి కూడా, ఇంకా ఇన్సులిన్కి వెళ్ళలేదు. యాక్చువల్గా నేను ఫుడీ అండి, బాగానే తింటాను, క్వాంటిటీ. అది దీనికి అసలు పనికి రాదు అంటున్నారు. అసలు నేను తినే ఆహార పదార్థాలకి అసలు దీనికి ఇది ఎలా ఉంటుంది? మందులు అయితే పూర్తిగా అవాయిడ్ చేసేయచ్చండి మీ దాంట్లో ఫాలో అయితే, ఇందులో ఫాలో అయితే? 100% అండి, 100%. మీ దాని గురించి చెప్తున్నాను. మీకున్న లెవెల్స్ కానివ్వండి, మీకు వచ్చిన టైము, మీ ఏజ్ని బట్టి దీనికి తీసుకుందాం మనం. ఇప్పుడు మీరు ఎలా అంటే మీకు ఏం డౌట్లు ఉన్నాయంటే అసలు రివర్స్ అయిద్దా కాదా అనేది ఒక పెద్ద డౌట్ ఉంది. దాని తర్వాత ఫుడ్ ఇదే ఫాలో అవ్వాలన్నా జీవితం అంతా, లేకపోతే ఏమన్నా మళ్ళీ ఏమన్నా దాని నుంచి ఎలా అనేది ఈ 2 డౌట్లు ఉన్నాయి కదా మీకు. ఫస్ట్ ఒకటి చెప్తున్నాను మీకు,
మీకు రివర్స్ అవుతుంది, రివర్సే. ఎందుకంటే మీ కేసు ఇదంతా చూస్తుంటే కనుక మీకు సంబంధించింది 100% రివర్స్ అవుతుంది. అయితే అది ఎంత అంటే మీకు ఇది 2 months జరగవచ్చు, మ్యాక్సిమం 3 months కన్నా ఎక్కువ పట్టదండి. ఇప్పుడు మీకు డౌట్ ఏంటంటే ఇది ఎలా అవుతుంది, మీరు ఎలా చేస్తారని కూడా మీకు డౌట్ రావచ్చు. అదేందుకు ఎలా ఉంటుందండి ఇది? మేము రావాలా అక్కడ మీ దగ్గరికి వచ్చి ఇది ఫాలో అవ్వాలా, లేకపోతే మీ ఇంటి దగ్గర నుంచే మెడిసిన్ కానీ మీరు ఇచ్చే చార్ట్ కానీ ఫాలో అవటం సరిపోతుందా? దీనికి ఏంటంటే అండి 2 పద్ధతులు ఉందండి. నేచర్ మంత్ర ఎలా అంటే హైదరాబాద్ సిటీ అయితే కనుక డైరెక్ట్ నేచర్ మంత్ర నుంచే ఫుడ్ డెలివరీ వెళ్తుంది, డైరెక్ట్ కుక్ చేసి మొత్తం కంప్లీట్గా 100% వెళ్తుంది. వాళ్ళు ఓన్లీ వాటర్ మాత్రమే తీసుకోవాలి ఇంట్లో. ఇది హైదరాబాద్లో ఉండే పద్ధతి. ఇక అవుట్ స్టేషన్, ఇప్పుడు మీరు విజయవాడ చెప్పారు కదా, విజయవాడ కావచ్చు, అమెరికా కావచ్చు, లేకపోతే అమరావతి కాదు, ఎక్కడైనా కావచ్చు, అది రా మెటీరియల్ పంపిస్తాం ఇక్కడ నుంచి. ఎలా అంటే ఇప్పుడు మేము ఇక్కడ జ్యూసులు ఇస్తున్నాం, మీకు జ్యూస్ పౌడర్లు వస్తాయి, మేము ఇక్కడ స్వీట్ ఇస్తున్నాం, మీకు స్వీట్ మిక్స్ వస్తుంది. అక్కడ ఇక్కడ ఇచ్చే పౌడర్లే మీకు ఉంటాయి, ఇక్కడ ఉండే యోగానే మీకు ఉంటుంది, ఇక్కడ ఉండే మెడిటేషనే మీకు ఉంటుంది. ఇక్కడ ఎట్లా గైడ్ చేస్తున్నామో మీకు కూడా గైడ్ చేయటం ఉంటుంది. మా టీం నుంచి మీ అన్ని నోట్ చేసుకోవడం, ప్రతి బుధవారం టెస్ట్ చేసుకొని రిపోర్ట్స్ పెట్టడం, ఇదంతా ప్రాసెస్, ఇదంతా పద్ధతి అంతా సేమ్ ఉంటుందండి. రా మెటీరియల్ వల్ల రిజల్ట్ ఉంటుందా? 100% 100% రాదు, ఇంకెక్కువ ఉంటుంది. ఎందుకో తెలుసా అండి, మనం పంపించే మెటీరియల్ తోటి వాళ్ళు లిమిట్స్లో తింటున్నారు, వాళ్ళు కరెక్ట్గా ఉంటున్నారు. ఇక్కడ ఏంటంటే ఎక్కువ కూరలు, ఎక్కువ స్వీట్లు, అవి ఇవి పెట్టేస్తున్నాం మనం. ఇది తేడా వస్తుంది, వాళ్ళకే హ్యాపీగా బ్రహ్మాండం రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఈయనకు షుగర్ కంట్రోల్ రావాలంటే ఎంత టైం పడుతుంది? ఇప్పుడు మనం విజయవాడే అనుకుందామండి, హైదరాబాద్ కాకుండా వీళ్ళు విజయవాడలో చేస్తారు కదా. మీరు విజయవాడ నుంచే చేస్తారు కదండి కోర్సు, దాన్ని బట్టి చెప్తున్నాను మీకు. అవునండి, అవునండి, నేను విజయవాడ నుంచే చేస్తాను. ఇప్పుడు మీకు ఎలా అంటే మీకు 80 to 90% రా మెటీరియల్ వస్తుంది మీకు అంటే రా మెటీరియల్ అంటే కంప్లీట్గా మీకు ముడి బియ్యం దగ్గర నుంచి మొదలు పెడితే హనీ వరకు 90% వరకు మీకు వస్తాయి. మీ ఇక్కడి నుంచి కిట్ ద్వారా మొత్తం అంతా ప్యాక్ చేసి పంపిస్తాం. మీరు ఏం తీసుకోవాలి ఇంట్లో అంటే మీరు కొంచెం తిరగమాత గింజలు, కొంచెం ఆయిల్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇంతే మీకు అవసరం ఇంట్లో. మిగిలిన అన్ని ఇక్కడి నుంచి వస్తాయి. ఇది ఎలా మన రిజల్ట్స్ వచ్చిన దాన్ని బట్టి చెప్తున్నానండి. ఇక్కడ మనకి 2 weeksలో కంప్లీట్ మీకున్న లెవెల్స్ కూడా నార్మల్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అంటే 200 పైన ఉన్న వాళ్ళు కూడా 110కి వచ్చిన వాళ్ళు ఉంటారు, 2 monthsలో కూడా ఉంటారు. మ్యాక్సిమం 80%కి 2 monthsలో వస్తుందండి. 3rd monthకి ఎందుకు వెళ్తుందంటే మీరు సక్రమంగా చేయకున్నాం, మీ టెన్షన్స్ నుంచి బయటపడకున్నాం. 3 months ట్రై చేయండి, చూడండి అంటున్నారు. 3 months మీరు ప్రభాకర్ గారు చెప్పినట్టు వినండి. ఇంకోటి ఆలోచించాలండి మీరు. ఇక్కడ ఏంటంటే మనం ఏదో ఒక మెడిసిన్ ఇచ్చి మీరు వాడండి, ఒక 1 రోజులు మీకు తగ్గిద్దా తగ్గదో అని అప్పుడు చూద్దాం అనేది కాదు. ఇది ఏంటంటే మీరు కోర్సు మొదలుపెట్టిన ఏ రోజు ఇవాళ మొదలు పెడితే కనుక ఇవాళ నుంచి మీకు గైడ్ చేస్తున్నాం ఎలా చేసుకోవాలి, ఏం చేయాలి. ప్రతి బుధవారం టెస్ట్ చేసుకొని రిపోర్ట్స్ పెట్టాలి. ఆ రిపోర్ట్ చూసి మీకు మా టీం ఉంటుంది, ఆ టీంలో వాళ్ళు 100% ఉంటుందండి. మీరు భయపడాల్సిన అవసరం లేదు, ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. కింద ఇప్పుడు మీరు కాల్ చేశారు కదా, దీన్ని మా టీం మాట్లాడతారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్తే.